హలో శేష్ గారు. హలో సార్. గ్రేట్ ఆంధ్ర అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. జెన్యున్లీ ఇన్ అ వెరీ నిద్రపోవచ్చు కైండ్ ఆఫ్ స్పేస్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా రోజులు నిద్రపోలేదు 8 గంటలు. సో వెరీ హ్యాపీ. కానీ మీరు ఏ సినిమా అయినా చాలా హ్యాపీగా సాఫీగానే ఆఫ్టర్ రిలీజ్ కూడా బాగా జరిగింది కదా ఇంతవరకు. అవును, బట్ నాకు యూజువల్గా రిలీజ్ ఒక 2 వీక్స్ ముందు నుంచి ఆ పని స్టార్ట్ అవుతుంది. ఎలాంటి పని అంటే ఇంకా నిద్ర లేనితనం. ఒక మూమెంట్లో అయితే 2 nights బిఫోర్ రిలీజ్ 34 minutes పడుకున్నా ఫుల్ నైట్లో. పనుండా? పనుండే. మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు గూఢచారి 1 అప్పుడు శశికిరణ్ తిక్క ఏమో ఇక్కడ డిఐను విఎఫ్ఎక్స్ చూసుకుంటున్నాడు. సౌండ్ ఏమో మనం చెన్నైలో నాక్ స్టూడియోలో పెట్టాం. డిటిఎస్ అయిందన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అన్నాడు. ఆ డిటిఎస్ ఎలా ఉందో ఎవరికి చూసే టైం లేదు. సో మనం అటు పరిగెట్టాం. ఈ ప్రతి సినిమాకి కామన్ జరుగుతూనే ఉంటుందా? యా, అంటే ఆడియన్స్ స్టాండర్డ్స్ రేజ్ అయ్యకొద్దండి వీఆర్ ట్రైంగ్ టు కీప్ అప్ విత్ దట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ మనకి అవసరమైనంత అవ్వట్ల. సో అవసరమైనంత అవ్వనప్పుడు జనాల స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. సడన్గా ఇప్పుడు ఒకళ్ళు మిర్జాపూర్ చూస్తారు, క్రౌన్ టీవీ షో చూస్తారు, ఇంకోటి ఏదో చూస్తారు, కే డ్రామా చూస్తారు. ఇవి చూసి ఇప్పుడు మంది చూస్తున్నారు. సో వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆడియన్స్ ఎప్పుడు మనకన్నా హెడ్ ఉన్నారు. మనం ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి చాలా వర్క్ చేయాలి. డెఫినెట్లీ ఆల్సో జనరేషనల్ గ్యాప్ ఒకటి ఉందండి. ఐ ఫీల్ యంగ్స్టర్స్ టుడే స్మార్ట్ ఫోన్ వలన వాళ్ళకి ఒక దాని మీద కూర్చొని ఒకే దాని మీద ఫోకస్ చేసే మైండ్ ఉండట్లా. స్కాటర్ అయిపోతుంది బ్రెయిన్. సో ఫోకస్ లేనప్పుడు కాన్సన్ట్రేషన్ లేనప్పుడు పని తగ్గుతుంది, పని శ్రద్ధ తగ్గుతుంది. సో ఇవన్నిటిని మనం ఇంతకుముందు స్టాండర్డ్ ఇక్కడ ఉందంటే ఇప్పుడు స్టాండర్డ్ ఇక్కడ ఉంది, కానీ ఇంతకుముందు స్కిల్ ఇక్కడ ఉందంటే ఇప్పుడు స్కిల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు థింగ్స్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఈ టైంలో. ఇది మీరు 3 years బ్యాక్ సినిమా కదా, మీరు కథ అనుకున్న దగ్గర నుంచి దాన్ని డెవలప్ చేస్తూ వెళ్తుంది. కథ అనుకున్నప్పటి నుంచి 3 years అయిందండి. కానీ ఈ టైంలో మనం గూఢచారి స్క్రిప్ట్ కూడా రాసాము, గూఢచారి సగం షూటింగ్ కూడా చేసాం. ఈ ప్రాసెస్లో కథ ఒకటి లాక్ చేసుకున్న తర్వాత ఈ థింగ్స్ చేంజ్ అయిపోవడం, కొత్త మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు కంటే ఇప్పటికి ఏ డెవలప్మెంట్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో మనం అనుకున్నది ఏదన్నా కొంచెం ఓల్డ్ అయిపోద్దేమో, అలాంటివి ఏమన్నా డౌట్స్ ఏమన్నా వచ్చాయా? అది ఎప్పుడూ ఉంటుందండి. నాకు క్షణం అప్పుడు జరిగింది, గూఢచారి అన్నప్పుడు జరిగింది, మేజర్ అప్పుడు జరిగింది. ఏదో ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. మేజర్ స్టార్ట్ చేసినప్పుడు బోల్ట్ కెమెరా ఇండియాలో లేదు. మన విక్రమ్లో వాడే చూడండి, జుప్ షుప్ షుప్ షుప్లో వస్తుంది బోల్ట్ కెమెరా. మేజర్ రిలీజ్ టైంకి చాలా సినిమాల్లో ఫ్యాషన్ అయిపోయింది. సో మీకు ఎప్పుడు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ ఎమోషనల్ సీన్స్లో కూడా షిఫ్ట్ ఏమన్నా చూస్తున్నారా మీరు? యా, ఒకప్పుడు మనం అనుకున్నది ఇప్పుడు బోరింగ్ ఏమో. యా, నేను అక్కడ ఏం చూసానంటే ఇంతకుముందు మీరు ఒక్క ఎమోషన్ చెప్తే మీరు ఆ ఎమోషన్ మీదే బిల్డ్ చేస్తే జనాలు ఎంజాయ్ చేసేవారు. నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మనం ఇన్స్టా రీల్స్ ఒక డాగీ వీడియో చూస్తాము, ఒక సినిమా పాట చూస్తాము, ఒకళ్ళు డ్యాన్స్ చేసి చూస్తాము, ఒకడెవడు పేరెంట్స్ మీద ప్రాంక్ వేసి చూస్తాము. ఇది విదిన్ 30 seconds చూస్తాం చూడండి. సో ఇప్పుడు సినిమాలు కూడా వాడు ఏంటంటే ఒకే ఎమోషన్ చెప్తుంటే కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో రీల్స్ చూస్తే 10 నిమిషాల్లో ప్రపంచం అంతా కనిపిస్తుంది. కుక్కలు కనిపిస్తే, డ్యాన్స్లు కనిపిస్తే, ఇంకో వీడియో, కానీ ఏది జ్ఞాపకం ఉండట్లా. కమింగ్ టు ఒకసారి మీ ఫస్ట్ సినిమా సొంతంలో యాక్ట్ చేశారు కదా? యా, ఐ వాజ్ 15 years old. నేను కొత్తగా ఫ్రెష్గా కృష్ణవంశీ గారి సినిమాలోంచి నన్ను తీసేశారు. ఈ సినిమా చందమామ సినిమా, దాని పేరు అప్పుడు మల్లెపువ్వు. 2 days షూటింగ్ తర్వాత కుర్రాడు 15 ఏళ్ళ కుర్రాడు ఇంకా లేతగా ఉన్నాడు, వర్కౌట్ అవ్వట్లేదు. ఏ క్యారెక్టర్ దాంట్లో? హీరో. అది నవదీప్ చేసింది. MTV విజే. సో తీసేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సడన్గా హీరో లాంటి రోల్ ఏదో ఉందట. 15 ఏళ్ళ కుర్రాడికి ఎలా ఉంటుంది? సరే ఇది కాకపోతే అతను ఒక చిన్న తప్పన ఉంటుంది కదా. వెళ్ళి అడిగితే డైరెక్షన్ టీంలో ఎవరో కొంచెం గడ్డం ఉంటే బాగుంటుంది, గడ్డం పెంచన్నారు. మనకు గడ్డం రాదని చెప్పలేము సొంతంకి. సో గడ్డం ఇంకా పెరగట్లే నాకు. సో కాటికి తీసుకొని కొంచెం బుగ్గల మీద రాసుకొని షూట్కి వచ్చాము. దానికి ఆడిషన్స్ అయ్యాయి మరి సొంతంకి? జస్ట్ చూసి టాల్ ఉన్నా అండి, 6'1" ఉన్నా. చూసి
నా ఏజ్ ఏదో 21 22 అనుకున్నారు. అప్పట్లో టీనేజ్ ట్రెండ్లో ఉంది. జయం, అవును. మనసంతా నువ్వే. ఇప్పుడు చందమామ అనేది కృష్ణవంశీ గారు ఆ పేరే బ్రాండ్ ఆ టైంలో. ఆల్మోస్ట్ హీరో స్పేస్ అది మీకు వచ్చింది. కానీ ఆ ఏజ్లో, ఆ టీనేజ్లో దాంట్లో నీకు నేను చేయట్లేదు అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ దక్కా ముఖ్యం అది. అది ఎప్పటికీ మర్చిపోలేని హార్ట్ బ్రేక్ అది. బట్ ఇట్ మేడ్ మీ స్ట్రాంగర్ డెఫినెట్లీ. నేను ఏదన్నా తట్టుకోగలన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇంకొకటి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఏం నేర్పిందంటే, మనం ఎంత ఇబ్బంది పడినా, ఎంత మనం ఫెయిల్యూర్ తిన్నా కూడా లైఫ్లో, అవతల మనిషి ఎవరి వలన అయితే జరుగుండొచ్చు, లేదా ఏ పరిస్థితి వలన అయితే జరుగుండొచ్చు, వాళ్ళని మనం ద్వేషించకూడదు. అది నాకు నేర్పింది. అండ్ నేను ఎంత డిసప్పాయింట్ అయినా కూడా ఎక్కువ హోల్డ్ చేసుకున్నాను. ఏడ్చేస్తాను, బయటికి వదిలేస్తాను. లోపల డెకాయిట్ల హరిలాగా లోపల కక్షగా పెట్టుకోను. అసలు ఈ డెకాయిట్ ఎలా పుట్టింది, ఎప్పుడు వచ్చింది ఐడియా? అంటే మీరు సుప్రియ గారితో ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుని ఈ కథ చేస్తే బాగుంటుంది అనే విధంగా జరిగిందా, లేకపోతే మీరు ఒక ఐడియా అనుకుని ఆ బ్యానర్ అట్లా జరిగింది? గూఢచారి అప్పుడు నాగ్ సార్ బాగా సపోర్ట్ చేశారండి. మన అన్నపూర్ణ ఫిలిం స్కూల్ బిల్డింగ్లోనే మనం గూఢచారి త్రినేత్ర తీసాం చెప్పారు. సో అప్పుడు ఒక చిన్న అడ్వాన్స్ వచ్చింది స్టూడియో నుంచి, స్టూడియోకి సినిమా చేయాలి. అది ఏం చేయాలో అర్థం కాదు. ఒకటి రెండు చెప్పాను, నాగ్ సార్కి అంత ఎక్కలేదు. ఫైనల్గా ఈ సినిమా సుప్రియ గారికి చెప్తే, మా నాన్నగారు బ్యానర్ మీద చేయొచ్చా అని అనుకున్నారు. సో సురేంద్ర గారు గాయం, శివ ఈ సినిమాలన్నిటి ప్రొడ్యూసర్. సో ఎస్ఎస్ క్రియేషన్స్ మీద చేయడం జరిగింది. అప్పటికే మీ దగ్గర కథ ఉంది, డెకాయిట్ అనేది ఒక ఐడియా మూలకథ. ఇప్పుడు ఒక కథని ఐడియాని డెవలప్ చేయడం, దాన్ని ఒక ఫుల్ స్క్రిప్ట్ కింద చేసే ప్రాసెస్లో ఏవి మైండ్లో పెట్టుకుంటారు? అంటే ఈ కమర్షియల్ యాంగిల్స్, లేకపోతే ఒక లవ్ స్టోరీ ఉండాలి, ఇంకోటి ఉండాలి, అలా లెక్కలు ఉంటాయా? లేదండి, నాది చాలా సింపుల్ ప్రాసెస్, కానీ లెంగ్తీ ప్రాసెస్. అదేంటంటే, నాకు నచ్చిందా లేదా, నాకు నచ్చినట్టు రాసుకుంది. అది రాసుకుని ఆ ఐడియా ఒక 10 పేజెస్లో రాసింది, స్టార్ట్ టు ఫినిష్. ఈ కథ ఇదేనో 10 పేజీల్లో రాసుకుంది. మీరు నా ఫ్రెండ్, మీకు వినిపించాను, ఇలా బాగుంది కానీ ఏంట్రా ఆ ఎండింగ్ ఏంట్రా చాలా చెత్తగా ఉంది అన్నారు అనుకో. ఓహో, ఇంకొక 2-3 నమ్మిన వాళ్ళ దగ్గర చెప్తాను, వాళ్ళు కూడా అదే అన్నారు అనుకో. ఓకే, మన ఎండింగ్లో ప్రాబ్లం ఉంది, అవి చేస్తారు. ఎండింగ్లో ప్రాబ్లం ఉంది, ఎందుకు ఉందని చెప్పారు అని 1-2 సార్లు ఆలోచించుకొని ఎండింగ్ మళ్ళీ నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను. ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రాసెస్ సినిమా రిలీజ్ అయ్యమన్నాడు దాకా చేస్తూ ఉంటారు. ఎడిట్తో, పాటలతో, యాక్టింగ్తో. యాక్టింగ్ అయితే డైరెక్టర్ ఇష్టం, బట్ అన్నిటితో, కథతో, స్క్రీన్ ప్లేతో. కానీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఎవరిని అడుగుతాం అన్నది మ్యాటర్స్. అదే, ఎవరిని అడుగుతారు మీరు? ఇట్ డిపెండ్స్ ఆ సినిమా బట్టి. నేను ఎవరిని అడుగుతాం మ్యాటర్స్ అలాట్ అని నేను ఎప్పుడు రియలైజ్ అంటే, క్షణం అప్పుడు మణికొండలో ఉంటున్నాను, బాగుంది కథ అని అనిపించింది. కింద నేబర్, గ్రౌండ్ ఫ్లోర్ నేబర్ దుబాయ్లో పనిచేస్తాడు, బిజినెస్ మ్యాన్, అక్కడ తెలుగోడు ఫ్రెండ్. అప్పుడప్పుడు హాయ్ హలో, సరే సార్ మీకు కథ వినిపిస్తాను చెప్పి కథ వినిపించాను. అతను ఇలా చూసి, ఏంటండి ఇది అని అన్నాడు. నేను భయపడిపోయాను, అసలు బాగాలేదండి. ఏమైందండి, క్షణం కథ మీకు నచ్చలేదా? ఏదో అండి, సినిమా వింటున్నంతసేపు బాగా టెన్షన్గా ఉంది, గాబరాగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఒక ఆతృత, అసలు నచ్చలేదండి, అంత టెన్షన్ పెట్టడం నాకు నచ్చలేదు, కామెడీ లేదు సినిమాలో అన్నాడు. అది విన్న తర్వాత నాకు అర్థమైంది, అతనికి నేను ఎగ్జాక్ట్గా ఏం కోరుకున్నానో అదే అతను ఫీల్ అయ్యాడు. అంటే ది స్క్రిప్ట్ ఈజ్ వర్కింగ్, కానీ అతను రాంగ్ ఆడియన్స్. అతను సినిమా చూస్తే 2 కామెడీ సీన్లు. మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం అంటే, జంజాల గారి సినిమాలు బాగా ఇష్టం అండి. సో వీఆర్ నాట్ ఆస్కింగ్ ద రైట్ పర్సన్, కానీ నేను కోరుకున్నవన్నీ అతను ఫీల్ అయ్యాడు. సో దీన్ని మనం ఎవరిని అడుగుతాం మ్యాటర్స్ అ లాట్. మీకు అసలు ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలి ఆ కోరిక డెవలప్ అవుతున్న టైంలో నుంచే నా కథలు నేనే రాసుకోవాలి అనేది ఉండిందా, లేక తప్పలేదా? తప్పలేదు. మీకు హాలీవుడ్లో లాగా ఇక్కడ ఆడిషనింగ్ కల్చర్ లేదు. నా విశ్వరూపం ఇది, నా ప్రతాపం ఇది అని చూపించుకునే అవకాశం లేదు. అందరూ చేస్తారు కదా ఆడిషన్స్, అందరూ చేస్తారు కానీ ప్రాపర్ ఫార్మలైజ్డ్గా ఉండదు. అండ్ అది నిజంగా
ఫైనల్గా డైరెక్టర్ గారు చూస్తారో లేదు కూడా మనకు తెలియదు. ఒకవేళ చూసినా మనకి అవకాశం దొరుకుతుందో లేదో మనకు తెలియదు. దొరికినా సినిమా బాగా తీస్తారు లేదో మనకు తెలియదు. తీసినా సినిమా రిలీజ్ అవుతుందో తెలియదు. రిలీజ్ అయినా ఆడుతుందో లేదో తెలియదు. ఇన్ని అడ్డంకులు. ఇవన్నిటికీ ఒకటేసారి లాంగ్ జంప్ వేయడానికి మనకది మనమే చేసుకుంటే వర్కౌట్ అవుతుంది కదా. ఆడిషన్స్ ఇచ్చారా? తెలుగులో ఇవ్వలేదు, హాలీవుడ్లో ఇచ్చాను. మన ఇక్కడ సొంతం ఈ అనుభవం తర్వాత అక్కడ కాలేజ్లో ఉన్నప్పుడు హాలీవుడ్కి వెళ్ళాము. నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నది, వెళ్ళే ఒక 4 hours డ్రైవ్. ఫ్రెండ్ కార్లో ఎక్కేసి వీకెండ్కి వెళ్ళిపోయేవాళ్ళం. వారం అంతా అక్కడ ఆడిషన్లు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసేవాళ్ళం. ఆడిషన్ అంటే ఇంగ్లీష్ సినిమాల కోసమే? ఇంగ్లీష్. కానీ చాలా తొందరగా మేము రియలైజ్ అయింది ఏంటంటే ఇండియన్ టామ్ క్రూజ్ లేడు హాలీవుడ్లో, ఇండియన్ విల్ స్మిత్ లేడు, ఇండియన్ బ్రాడ్ పిట్ లేడు. అంటే అర్థం ఏంటంటే మనకి పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు, లిక్కర్ స్టోర్లో పనిచేసేవాడు, కాల్ సెంటర్లో పనిచేసే రోల్సే దొరుకుతున్నాయి అని అర్థమైంది. మనం చూసింది షారుఖ్ ఖాన్ని, ఆమిర్ ఖాన్ని, నాగార్జున గారిని, మహేష్ బాబు గారిని. మనం కలలుగంటుంది అలాంటివి, దొరుకుతున్నవి ఇలాంటివి. అప్పుడు ఎలా ఉండేదండి? ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి అనేదేనా, లేకపోతే నేను ఖచ్చితంగా పైకి చెప్పినా చెప్పకపోయినా నన్ను నేను ఒక స్టార్గా చూసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఉండేది అప్పుడు? స్టార్ అని చూసాను లేదు తెలియదు, కానీ సెంట్రల్ మూలం మనం అవ్వాలని మాత్రం. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడు కూడా మీకు హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఉండే ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఉండదు కదా, అది ఉంది. అది స్టార్డమ్ అనేది దేవుడు జనాలు ఇవ్వాలండి, మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే రాదు. అయినా అట్లీస్ట్ మనకి ఒక గోల్ ఉంటుంది ఏదైనా పని చేస్తున్నప్పుడు. అది గోల్ మాత్రం మనం సెంట్రల్ రోల్ అవ్వాలి, మెయిన్ మంది ఉండాలి, మన భుజాల మీద సినిమా ఉండాలని మాత్రం. మీరు ఫస్ట్ కిస్ కర్మ కిస్ ప్రొడ్యూస్ చేశారు కదా? ప్రొడ్యూస్, డైరెక్ట్, యాక్ట్, ఆ 2 సినిమాలు ఏం నేర్పించాయి? ప్రొడ్యూసర్ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలో నేర్పించి. సో బై గాడ్స్ గ్రేస్ నా నెక్స్ట్ ఫిల్మ్ హీరో క్షణం అప్పటి నుంచి ఇప్పుడు డెకాయిట్ దాకా నేను ఎప్పుడు కూడాను ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్స్ని సేఫ్ గార్డ్ చేయటంలో చాలా జాగ్రత్త పడ్డాను. నేను అతి ఎక్స్ట్రా జాగ్రత్తలు పడతాను. మీరు ఎప్పుడైనా ఇప్పుడు మేజర్ రిలీజ్ అయినప్పుడు ఇంత ప్రమోషన్ ఏంటండి అని అడిగారు. హిట్ 2 రిలీజ్ అయిన 2 weeks తర్వాత మీరు రాజమండ్రికి వెళ్ళారు ఏంటండి అని అడిగారు. డెకాయిట్ 3rd week ఐఎమ్ స్టిల్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఇవన్నీ ఎందుకంటే అందరికీ బ్రేక్ ఈవెన్లు, ప్రాఫిట్స్ రావాలన్న ఇంపార్టెంట్ థింగ్ నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే మ్యాట్ని వచ్చే లోపే Day 1 సినిమా థియేటర్లోంచి తీసేయడం అంటే ఏంటో నాకు తెలుసు. 2 సినిమాలు కదా జరిగింది. కర్మ కాలేదు కానీ కిస్ బ్యాడ్ ఫిల్మ్, చాలా బ్యాడ్ ఫిల్మ్. అండ్ కర్మ నేను నమ్మి చేసిన సినిమా, కానీ నాకు అప్పటికి నేను రెడీ లేను. అంత డీప్ కాన్సెప్ట్ తీసే అంత మెచ్యూరిటీ నాకు రాలేదు. అండ్ అందరు యూత్ లాగానే ఆ మెచ్యూరిటీ నాకు లేదని నాకు తెలియదు. మీకు లేదా లేకపోతే చూసే ఆడియన్స్ కంత నాకు లేదని నాకు తెలియదు. సో నేనేం చేశానంటే అమ్మో మన థాట్స్ వర్కౌట్ అవ్వు అని ఫిక్స్ అయిపోయాను. ఒక 1 or 2 years అందరిని అడగటం మొదలుపెట్టి ఎలాంటివి బాగుంటాయండి, ఎలాంటివి బాగుంటాయి. జనాలు అడిగితే ఉంటారు డాన్సులు ఉండాలి, కామెడీ ఉండాలి, మంచి ఫ్లోర్ డాన్స్ ఉండాలి, ఇలా చెప్పేవారు. వాళ్ళ ఉద్దేశం నా మంచి కోసం చెప్పారు. ఇవన్నీ విని నన్ను నేను నమ్ముకోవడం తప్ప అందరినీ నమ్మి ఒక కథ రాశా. అది మ్యాట్నిక్ ఫోన్ సార్ తీసేస్తున్నామండి వాళ్ళ అందులో తీసారండి. కిస్సా 1 change పెద్ద ఉంటాయి, పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. దాని తర్వాత భయం వేసిందా? మీకు ఉండగలనా, సర్వే అవ్వగలనా? భయం లేదు కానీ బాధేసి. ఇట్ వాజ్ అ లెర్నింగ్ కర్వ్. ఆ లోలో ఉన్నప్పుడు బాహుబలి చేతిలో అప్పుడేనా? ఎందుకంటే అప్పటికే పంజా ఉంది కదా చేతిలో. పంజాలో అసలు ఇది అంటే మిగతా సినిమాలు కిస్ అని నాకు పర్సనల్గా తెలుసు. ఒక సినిమా వచ్చింది, మీ బ్రదర్ ఎలాగో అప్పటికే ఒక హిట్ సినిమాలు తీసుకున్నారు తప్ప, వినాయకుడు విలేజ్ తమ్ముడు అని తెలుసు తప్ప చూసింది లేదు, ఏం పాడలేదు. కానీ మీరు చూడాలనుకున్న ఫస్ట్ డే పంజాలో మాత్రం మీరు అలా ఏదో ఒకటి కచ్చ 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 అనేది అంటారు అమ్మాయి దగ్గరకు వచ్చి, అది మాత్రం అందరికి గుర్తుండిపోయింది. సో ఇట్ వాజ్ దాట్. అంటే చిన్న యాక్టింగ్ క్రెడిబిలిటీ ఉంది, కానీ ఇంకా లీడ్ రోల్ ఇతను హ్యాండిల్ చేయగలడా, అసలు ఇతను తెలుగువాడా అని నన్ను ఎవరు అనుకోవట్లేదు. నన్ను తెలుగువాడు కూడా అనుకోవట్లేదు. చాలా మంది వచ్చి హిందీలో మాట్లాడేవాళ్ళు.
మీరంతా ఇంగ్లీష్లో మాట్లాడారా లేదు లేదు బయట? బయట కూడా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే 1 పంజా సెట్లో పవన్ కళ్యాణ్ సార్ వచ్చి హౌ ఆర్ యూ శేష్, సో వాట్ సిటీ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతున్నాను నన్ను ఇంగ్లీష్లో. సార్ తెలుగు అండి సార్. సో అదొకటి ఉంది. తెలుగుదనం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది నేను రియలైజ్ అయ్యాను. అంతెందుకు హిట్ టు చిన్న ఆఫ్ టాపిక్, హిట్ టు షూట్ అప్పుడు ఓ రోజు ఓ ఫ్యామిలీ వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు పొద్దుటి నుంచి అని నాకు చెప్పబడింది. అయ్యో నాకు చెప్పలేదు ఏంటి అని చూస్తే గ్రాండ్ మదర్ నుంచి గ్రాండ్ చైల్డ్ దాకా అందరూ ఉన్నారు, 8 మంది నుంచి ఉన్నారు అక్కడ. అందరూ వచ్చిరాని హిందీలో మాట్లాడుతున్నారు వైజాగ్లో. కొంతసేపు మాట్లాడాను హిందీలో, నాకు అర్థం కాల. సార్ మీరు తెలుగు వాళ్ళేనా? ఫస్ట్ తెలుగు వాళ్ళేమండి. మరి ఎందుకంటే తెలుగు అంటే మీరు హిందీ వాళ్ళు కదా అని హిందీలో మాట్లాడుతున్నాడు. సో అతను నా లాస్ట్ 3 ఫిల్మ్స్ థియేటర్లో చూశాడు, నాకు ఫ్యాన్ అట. కానీ హిందీ అతనికి ఫ్యాన్ అని అతను ఫిక్స్. సో దిస్ వాజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఆఫ్టర్ పంజా మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే నేను ఇండస్ట్రీలో ఉండగలను, ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది మీకు? స్టేజ్లో ఆ ధైర్యం నాకు ఎప్పటికీ నేను ఫర్ గ్రాంటెడ్ తీసుకోను నిజంగా. అంటే ఆ ధైర్యం అన్నది నేను ఇంకా ధైర్యం అంటే మేబీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే వచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే నేను ఎప్పటికైనా సరే నా మైండ్లో నేను అతన్నే, ఎవరిని 5D పట్టుకొని రోడ్ మీద షార్ట్ ఫిల్మ్, నాకు అతను తెలుసు, నేను అతన్ని మర్చిపోలేదు. ఇక్కడ విజన్ని మనం పెంచుకుంటూ పోతాం, కానీ ఇది మాత్రం అక్కడ ఉండాలి, లేకపోతే మన హార్డ్ వర్క్ మిస్ అవుతుంది. ఇప్పుడు మీ కెరీర్ చూస్తే అన్నీ మీరు బిల్డ్ చేసుకున్నట్టు కనిపిస్తాయి పైకి, లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. అంటే మీరే కథ సెలెక్ట్ చేసుకుని మీరే ప్రాజెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకుని ఇట్లా కనిపిస్తాయి. ఇట్లా కాకుండా పెద్ద బ్యానర్స్ నుంచో పెద్ద డైరెక్టర్స్ నుంచో అంటే మీరు అప్పటికే కొంచెం ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి లాస్ లేని సినిమాలు తీస్తున్నారు, మంచి కంటెంట్ చేస్తున్నారు. అది ఎంత కమర్షియల్ హిట్ అనేది లెక్కలు పక్కన పెడితే పెద్ద బ్యానర్స్ పెద్ద డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారా? ఎవరు అయ్యారండి. బ్యానర్స్ అయితే అందరూ అప్రోచ్ అయ్యారు. మీరు ఏ బ్యానర్ అయినా చెప్పండి, దే హావ్ అప్రోచ్. సైన్ చేసిన వాళ్ళు కొంతమంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాను, కొంతమంది దగ్గర తీసుకోలేదు. కొన్ని కథలు విన్నాను, కొన్ని చేయలేదు, కొన్ని చేశాను. ఎవరు చేశాను, హిట్ 2 చేశాను, ఇవన్నీ కనిపిస్తుంది నాకైతే. ఎవరు కూడా నా కథ కాదు కదండి, ఒరిజినల్గా స్పానిష్ ఫిలిం కథ కదా. ఏదైనా అది మీ పాకెట్ నుంచి వచ్చిన అది కాదు కదా ప్రాజెక్ట్. ఆల్రెడీ హిట్ ఒకటి ఉంది కాబట్టి మీరు దాన్ని అడిగినప్పుడు ఇది మీరు సెట్ అవుతుందని మీరు అనుకుని చేసింది. అది మిగతా ఏంటంటే మీరే పంట అదే. సో ఎవరు కానీ హిట్ 2 కానీ నా నుంచి విత్తనం రాలేదు అంటున్నాను. లీడ్ ఎక్కడి నుంచి అయ్యి ఉండొచ్చు కదా. సో వేరాజ్ గూఢచారి కానీ మేజర్ కానీ లేదా ఇప్పుడు డెకాయిట్ కానీ ఇది నేను స్వయంగా. అంటే ఈ క్వశ్చన్ ఎందుకంటే ఎవరైనా కొత్త రైటర్స్ ఎవరైనా చేసి కథ చెప్పొచ్చా? లేదు మన కథ వినడు తనే రాసుకుంటాడు, అది ఉందా? లేదు, కానీ ఉందేమో నాకు భయం ఉంది. ఎందుకంటే శైలేష్ నాకు ఫస్ట్ టైం హిట్ 2 గురించి ఫోన్ చేసినప్పుడు, బ్రో ఒక కథ చెప్తానేమో అనుకో కదా అన్నాడు. కథ చెప్పడానికి నేను ఎందుకు అనుకుంటా అనుకున్నాను. బట్ డెఫినెట్లీ నేను ఇన్ఫ్యాక్ట్ గూఢచారి 2 తర్వాత నా నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కంప్లీట్లీ నేను అస్సలు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వని సినిమాలు, ఓన్లీ హీరోగా చేస్తాను సినిమా. ఈ ప్రాసెస్లో నేను గమనించింది ఏంటంటే లాస్ట్ 6 ఫిల్మ్స్ మీవి హిట్స్. ఒకటి పెద్ద హిట్ అవ్వచ్చు, ఒకటి చిన్న హిట్ అవ్వచ్చు తప్ప అన్ని హిట్స్, ఫెయిల్యూర్స్ ఏం లేవు. ఈ జర్నీ ఇప్పుడున్న కాంటెంపరీ హీరోల్లో ఎవరిదన్నా గమనించారు ఉందా? ఆఫ్ కోర్స్ నాని గారికి వచ్చే చాలామంది హీరోస్కి ఉన్నాయండి. మనం హిట్స్ని సీరియస్గా తీసుకోవాలి, కానీ మన స్ట్రీక్ కోసం స్ట్రీక్ అనుకుంటే అది ఈగోలోకి వెళ్తుంది. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఇండివిజువల్. అండ్ నేను ఎప్పుడు నా ఫేవరెట్ థింగ్ టు సే ఏంటంటే సినిమా అనేది ప్రోటోటైప్. అంటే అర్థం ఏంటంటే ఏ బిజినెస్లో అయినా మీరు ఒక కొత్త ఫోన్ తయారు చేశారంటే బాగుంటే దీనికి ఒక 10 లక్షల ఫోన్లు చేయండి రా అంటారు. కారు బాగుంటే 10 లక్షల కారు. ఇలాంటి సినిమా ఒక్కటి బాగుంటే ఇలాంటి సినిమా ఒకటి తీస్తే తిడతారు. సో ప్రతి సినిమా కంప్లీట్ గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఎవ్రీ ఫిలిం మనం అదే కృషి అదే, అండ్ ప్రతి సినిమాకి ఒక కొత్త లెర్నింగ్ ఉంటుంది. గూఢచారి సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో 1.5 months వీ హ్యాడ్ టు రీరైట్ ద స్టోరీ. అదో పెద్ద ఝలక్ మాకు సినిమా షూటింగ్ మధ్యలో, గూఢచారి 1. సో పెద్ద ఝలక్ నాకు. డెకాయిట్ రిలీజ్ మార్నింగ్ నేను లేచేసరికి
నేను ప్రశాంతంగా ఫైనల్గా పడుకుందామని పడుకున్నా 2ంటికి, రాత్రి 2ంటికి. పొద్దున 8ంటికి లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్ అన్నారు. భయం వేసింది, నిజంగా భయం వేసింది. అంటే ఎంత కష్టపడ్డామని. అరౌండ్ 3:34కి ఫ్యామిలీస్ నుంచి ఫోన్లు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ షోకి ఫ్యామిలీస్ చూశారు, అక్కడి నుంచి అందుకుంది సినిమా. నేను నమ్మేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి, శేష్ క్రెడిబిలిటీ బట్ ఫ్రాంక్గా నేను నమ్మేది చెప్తాను. క్రెడిబిలిటీ అంటే క్రియేట్ చేసుకుంటే వచ్చిందే, కానీ నేను ఒకటి చెప్తాను. అంటే మీకు వీకెండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మండే టెస్ట్ ఒకటి ఉంటుంది. మండే పెద్ద టెస్ట్. సో 2 వీకెండ్స్ 2 మండేస్ ఒక సినిమా నిలబడాలంటే క్రెడిబిలిటీ సరిపోదు. క్రెడిబిలిటీకి సినిమా తోడవు. సో ఐఎమ్ వెరీ grateful and thankful that Dacoit, especially overseas, and Nizam has done very well. ఇప్పుడు మీరు చేసిన అన్ని సినిమాల్లోకి ఇదే పెద్ద బడ్జెట్ సినిమా, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ బడ్జెట్ పెట్టింది డెకాయిట్. 140-150 డేస్ షూట్ కూడా చేసామని చెప్పారు కదా. పెద్ద సినిమా స్థాయిలో అంటే 200 కోట్లు అంత పెద్ద గ్రాండ్ యాక్షన్ సినిమా చేసేంత వర్కింగ్ డేస్ కొన్ని సినిమాలు 200 డేస్ అవుతాయేమో. అంత డేస్ చేయడానికి కారణం ఏంటి? డిలేలు అయినాయా ఏంటి? అంటే ఐ షూట్ స్లో అండి. క్షణం వి డిడ్ ఫర్ 88 డేస్. అప్పుడే గూఢచారి 116 రోజులు తీసాం. సో మాకు చిన్న జోక్ గూఢచారి టీంకి 116 ఏజెంట్ 116 డేస్ తీసాం. మేజర్కి 120 రోజులు తీసాం. అండ్ డెకాయిట్కి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే 149 డేస్ పడింది. ఇనిషియల్ షూట్ తర్వాత కాస్టింగ్ మారింది కదా, హీరోయిన్ మారటం వల్ల నంబర్ ఆఫ్ డేస్ అన్ని మళ్ళీ రీషూట్ పడింది. అది ఎన్ని రోజులు చేశారు? ఫస్ట్ 15-20 రోజులు చేసాం. సో మీరు ఆ 15 రోజులు తీసిందే కాబట్టి మళ్ళీ ఆ 15-20 రోజులు మళ్ళీ తీయాలి కదా. సో మీరు అదొక 20-30 డేస్ తీసేసారు అనుకోండి, నా మిగిలిన సినిమాల నంబర్ ఆఫ్ డేస్ ఇది కూడా. బట్ నేను ఎప్పుడు నా పర్ డే కాస్ట్ తక్కువ పెట్టుకుంటాను, షూటింగ్ కాస్ట్. అంటే ఈ రోజు జనరల్గా ఒక మిడ్ బడ్జెట్ ఫిల్మ్కి మీకు 30 lakhs పర్ డే అవుతూ ఉంటుంది. మనం అరౌండ్ 10 lakhs 12 lakhs పెట్టుకుంటాం. మీరు కథ రాసుకుంటారు, డైరెక్టర్ ఉంటారు, టెక్నీషియన్ అందరూ ఉంటారు, మీరు షూట్లో హీరో పొజిషన్లో ఉంటారు. ఓకే, ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్ కూడా కొన్ని సందర్భాలు. ఆ టైంలో జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా మీకు తేడా కొడుతుంది, ఇది ఏదో ఈ ప్రాపర్టీ అనవసరంగా వచ్చిందో, లేకపోతే ఓయా ఈ బడ్జెట్ మైండ్లో ఉంటుందా? ఎవ్రీ డే యాక్చువల్లీ ప్రొడ్యూసర్ పెయిన్ కదా, ప్రొడ్యూసర్ పెయినే, కానీ కిస్ అది మర్చిపో. డెకాయిట్ మనం ఎండింగ్ మౌంటైన్ సీన్ ఎక్కడ షాట్ పెట్టాలన్నా కూడా, కెమెరామెన్ నించోలన్నా కూడా మనం 2 స్టంట్మెన్లతో రోపులు కట్టి మరీ చెయ్యాలండి. సో 20 మంది షాట్లో ఉన్నారంటే 20 మందికి రోపులు ఉన్నాయి, 20 మందికి ఒక్కొక్కరికి ఒక స్టంట్మెన్ అయినా ఉండాలి. అంత కష్టమైన లొకేషన్లో తీస్తున్నాం మనం. సో ఇంత పెద్ద క్రూని పైకి తీసుకెళ్లాలంటే బ్రిడ్జ్లు కట్టాం, బోల్డ్ అనే చోట్ల చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కట్టాం. అది ట్రాక్లు, క్రెయిన్లన్నీ మోయగలగాలి ఆ బ్రిడ్జెస్. మాకు వర్షం వల్ల మొత్తం బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయండి. అండ్ డెకాయిట్లో క్రేజీ థింగ్ ఏంటంటే, మాకు ఎప్పుడైనా ఫస్ట్ జలక్ తగులుతుంది, స్లోగా సన్షైన్ వస్తుంది, జలక్ తగులుతుంది, బ్యూటిఫుల్ సన్షైన్ వస్తుంది. మాకు కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఈ కొట్టుకుపోవడం వల్ల జలక్ తగిలింది కదా, సీన్ తీసినప్పుడు మాకు ఉన్న వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అది మాకు ఎప్పుడు లైక్ ఇనిషియల్గా మేము ఒక బాలీవుడ్ యాక్టర్ని అనుకున్నాం. 2 చాయిసెస్ నాకు ఫార్ స్వామి రోల్. చాయిస్ నెంబర్ 1 ఒక బాలీవుడ్ యాక్టర్, నేను పేరు చెప్పను. చాయిస్ నెంబర్ 2 అనురాగ్ కశ్యప్ గారు. అనురాగ్ కశ్యప్ గారు దొరకట్లే, ఆయన ఫోన్ నెంబరు ఏదో అందుబాటులో లేదు. జస్ట్ చూడండి, ఈ బాలీవుడ్ యాక్టర్కి నేను ఇవాళ చెప్పాను, వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు. ఓకే సార్, అర్థమైంది. నెక్స్ట్ డే అనురాగ్ కశ్యప్ గారు నాకు శోభితా పెళ్లిలో కనిపించారు. ఆయన ఫోన్ నెంబర్ నాకు దొరకట్లా, నెక్స్ట్ డే కనిపించారు. సార్ ఇది మ్యాటర్ మీకు అది చెప్పాలనుకుంటున్నాను, అక్కడే కది చెప్పేసాను. అంటున్నా, ఓ జలక్ తగలటం, ఓ సన్షైన్ రావడం, అది ఈ సినిమా స్టోరీ. ఇది వాంటెడ్లీ మీరు మేజర్ కూడా చేశారు. ఇది కూడా హిందీ మార్కెట్ని టార్గెట్ చేయాలనే కదా 2 వెర్షన్స్. అవునండి, బట్ ఇట్ ఈస్ లెస్ అ కమర్షియల్ ప్లాన్ అండ్ మోర్ అ క్రియేటివ్ ఇంట్రెస్ట్ నాకు. అండ్ నాకు దాని రీజన్ కూడా నాకు అర్థమైంది. చిన్నప్పుడు నేను నా ఫేవరెట్ ఫిల్మ్స్ మన్మధుడు, మురారి ఇలాంటి సినిమాలు, వీటితో పాటు పర్దేశ్, రంగ్ దే బసంతి, ఇవి కూడా ఇష్టం. ఇవన్నిటి నేను ఇండియన్ ఫిల్మ్స్లో చూసేవాడిని. సో ఎక్కడో
హిందీ సినిమాను చేయాలి, తెలుగు సినిమాను చేయాలన్న తాపత్రయం ఉంది. ప్లస్ ఈ సినిమాకి డైరెక్టర్ ఓన్లీ హిందీ స్పీకర్, నా బెస్ట్ ఫ్రెండ్ షని. సో ఏ టేక్ చేయాలన్నా ఫస్ట్ హిందీలో తీసేవాళ్ళం, ఆ తర్వాత తెలుగులో తీసేవాళ్ళం. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? అది మేజర్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. డెఫినెట్లీ అంటే మాకు వచ్చిన అంటే రెండు విధాలుగా మీరు అన్న క్రియేటివ్ పార్ట్ అండ్ కమర్షియల్ పార్ట్. క్రియేటివ్గా అయితే నేను అనుకోవడం మేజర్ అంత సక్సెస్ అవ్వలేదు. అవునా? కానీ కమర్షియల్గా మాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మనం సినిమాని స్ట్రైట్ ఫిలింగా అమ్మినప్పుడు మీకు వచ్చే రేట్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. డబ్డ్ ఫిలిం కానీ అంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తమిళ్ సూపర్ స్టార్ తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేస్తే మనం దానికి ఇచ్చే వాల్యూ ఆయన సినిమా డబ్ అయితే ఇవ్వం కదా. సేమ్ థింగ్ ఈ మధ్య వచ్చిన కొన్ని చిన్న చిన్న సినిమాలు తమిళ నుంచి వస్తున్నాయి, డబ్బింగ్ చాలా బాగా చేస్తున్నారు. ప్రేమలు కావచ్చు. అప్పుడు మనకంటే తెలియట్లే, అంతకుముందు తమిళ వాసన అనేవారు. ఇంతకుముందు కొన్ని సినిమాలకి తమిళ వాసన కనిపిస్తుంది. తెలుగు రెఫరెన్స్లు పెడుతున్నారండి. అవును, ప్రేమలో అన్ని తెలుగు మీమ్స్ కి సంబంధించిన రెఫరెన్స్లు పెట్టారు. అవునవును, ఇక్కడ ఎమోషన్స్ అవన్నీ క్యాచ్ చేసి మీరు డైరెక్ట్గా లాంగ్వేజ్ నుండి చేసినప్పుడు నెక్స్ట్ కూడా అది కంటిన్యూ అవుతుందా? సినిమా పట్టి గూఢచారి 2 చేయట్లేదు. చేయలేదా? స్పెక్టికల్ కదా, మోర్ యాక్షన్. డెకాయిడ్ ఏంటంటే ఇది ఎమోషన్, పెదాలు కళ్ళు ఫీల్, ఇది చెప్తున్నాం. గూఢచారి ఇది. సో జానర్ పట్టి కూడా ఉంటుందని నా నమ్మకం. గూఢచారి ఇలా ఉన్నప్పుడు చేస్తారు కదా హిందీలో, పాన్ ఇండియా ఫిల్మ్ గా చేస్తాం. డెకాయిడ్ మేము పాన్ ఇండియా అనే పదం ఎక్కడ నేమ్ పెట్టలేదు, బైలింగువల్ అన్నాం. తెలుగు అండ్ హిందీలో తీయబడిన సినిమా. అందుకని మీరు చూడండి, అది నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను డెకాయిడ్ మళ్ళీ కన్నడలోకి, తమిళ్లోకి, మలయాళంలోకి డబ్ చేయాలి. వాళ్ళు చూడాలంటే ఓటీటీ లేదా వాళ్ళు తెలుగు అండ్ హిందీలో చూడొచ్చు వాళ్ళ సిటీస్. అది ఓటీటీలో అన్ని డబ్ చేస్తారు కదా వాళ్ళు. సరే, గూఢచారి 2 అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నన్ను ప్రొడ్యూసర్ పిరికించబోతున్నారు మీరు. నేను సగం షూట్ చేశాను, కానీ ఇప్పుడు డెకాయిడ్ తర్వాత మా మేనల్లుని కలవాలి, వాడు యూఎస్లో పుట్టాడు. ఒక నెల బ్రేక్ తీసుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ రంగంలో దిగుతాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి? గూఢచారి తర్వాత 2 లవ్ స్టోరీస్ ఉన్నాయండి. ఓకే, ఒకటి సాయి మార్తాండ్తో, అబ్బాయి లిటిల్ హార్ట్స్, అండ్ ఒకటి రాహుల్ రవీంద్ర. వాడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్. ఇవి 2 నేను రాసిన సినిమాలు కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.